शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवे शिवायनि। हर हर महादेव शंभो शंकरायनि। जय काली महाकाली महाशक्ति अम्बे भवानी जगदम्बे। पाहि मां देहि पाहि मां परमेश्वरी परमधामिनी। ओम नमः शिवे शिवायनि। ओम नमः शिवे शिवायनि। ओम नमः शिवे शिवायनि। ओम शांति शांति शांति। जय काली। నేను బొమ్మంచి దేవికా కనకల. నా ఏజ్ వచ్చేసి 64 ఇయర్స్. ఈ ఏజ్లో నేను గోపాదయాత్ర 3 సార్లు చేశాను. ఫస్ట్ టైము సైనిక్పూర్ నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళాను. సెకండ్ టైం వచ్చేసి సైనిక్పూరి నుండి కీసరగుట్ట వెళ్ళాను. థర్డ్ టైం వచ్చేసి సైనిక్పూర్ నుండి చిరుకూరు బాలాజీకి వెళ్ళాను. ఇంత సంకల్పం ఎందుకు తీసుకున్నానంటే మన గోవుల్ని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇది నేను చిన్నప్పటి నుంచి గోసేవ చేసేదాన్ని. కాకపోతే ఇంత అవేర్నెస్ ఉంది అని నేను భావించలేదు. నా మటుకు నేను ఏదో నా పుణ్యం నా భక్తి అన్నట్టు నేను చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు ఈ ఏజ్లో నాకు సంకల్పం ఎందుకు వచ్చిందంటే నేను కూడా పాదయాత్ర చేయాలి, మన గోవులని మనం రక్షించుకోవాలని, మన గోవుని ఆవుని గోమాతని మన జాతీయ పశువుగా ప్రకటించాలని మన పిఎం గారికి రిక్వెస్ట్ కూడా ఉంది. ఎందుకంటే గోవులని ఎక్కడంటే అక్కడ కోసేయడము, వీటిని సంహరించడము, ఇలాంటి చాలా వీటి గోస తీసుకున్న వాళ్ళం అయిపోతున్నాం. మనకు అన్నీ తెలిసి కూడా మనం ఏం చెయ్యని వాళ్ళం, చేయలేకపోతున్నాం వీటి కొరకి. అందుకని ఈ సంకల్పం తీసుకొని కనీసము ఈ ఏజ్లో నేను నడిస్తే కనీసం కనికరము, ఎవరికైనా కనికరం వచ్చి మన గోవుని మన జాతీయ ప్రాణిగా ప్రకటించి వీటిని సేవ్ చేసుకోవాలని అందరి మనసులో రావాలని నా కోరిక. ఒక్కలం చేస్తే ఒక్కలతో కాని పనిది. అందరం కలిసి ఒకటయ్యి మనం అందరం కలిసి గోవు కోసము మనము పిఎంతో ప్రాధేయపడి మన గోవుని జాతీయ పశువుగా ప్రకటించమని ఇది డిమాండ్ చేద్దాము. ఏ కులాలైనా ఏ మతాలైనా ఎవరైనా గోవుని సమస్త దేవతలని పూజించుకున్న వాళ్ళమవుతాము. గోవుని పూజించుకుంటే మన దోషాలు అనేది పోతాయి, మన కష్టాలన్నీ దూరం అవుతాయి. గోవు వల్ల మనకు చాలా చాలా లాభాలు ఉన్నాయి. మనము అందరం కలిసి మనం గోవుని కాపాడుకుందాము, మన హిందుత్వాన్ని కాపాడుకుందాము, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాము అని నా సంకల్పము. ఎవరైనా గోసేవ కొరకి కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్నా, ఎవరైనా సేవ చేయాలనుకున్నా ఏ సంస్థకైనా జాయిన్ అవ్వచ్చు. మనము సేవ చేసేది గోవు కోసము, ఒక దేవుని కోసము, దైవ కార్యము. కాబట్టి ఏ సంస్థలో అయినా జాయిన్ అవ్వచ్చు, మాతో కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ నడిచే పాదయాత్రలో ఎవరైనా ఏ భక్తులైనా మాతో కలిసి కూడా నడవచ్చు. అందరూ వెల్కమే. దీనికి ఒక మంచి కార్యాన్ని అందరం కలిసి సక్సెస్ చేద్దామని మీ అందరి దీవెనలో నేను ఉండాలా. ప్రతిరోజు మీరు దేవునికి ప్రార్థించేటప్పుడు నా పేరు కూడా మీరు తీసి నా గురించి కూడా మీరు ప్రార్థించాలని దేవుని కోరుకోవాలి. నాకు మంచి అంటే సక్సెస్ అవ్వాలని ఇది నా కోరిక. అందరం కలిసి మనం ఈ పాదయాత్రని సక్సెస్ చేయాలి అని సంకల్పం పెట్టుకున్నాను. ఈ పాదయాత్రలో గోవు ఇంపార్టెన్స్ మనము మన పిల్లలకి ఫ్యూచర్లో మన హైందత్వం గురించి, మన సనాతన ధర్మం గురించి మన పిల్లలకి వచ్చే ఫ్యూచర్లో మన పిల్లలకి తెలవాలి. ఇప్పటి నుంచే మనము ఒక పేరెంట్స్ కానీ స్కూల్లో కానీ ఈ ఆవు గురించి ఇంపార్టెన్స్ చెప్పాలి. ఆవుని ఎట్లా మనము సంరక్షించుకోవాలని మన పిల్లలకి ఇప్పటి నుంచే మనం చిన్నప్పటి నుంచే మనము వాళ్ళకి ఒక బ్రెయిన్లో వేస్తే వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకి పెద్దగా అవుతుంటే వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ని కూడా మన సనాతన ధర్మాన్ని సేవ్ చేసుకోగలుగుతారు. భూమాత గోమాత. భూమాత అంటే భూమాత భూదేవి మనని ఎంత సహిస్తున్నదో, మన మంచి చెడు కష్ట సుఖం అన్నీ ఎంత మన సహిస్తున్నదో భూమాత, అలాగే మన గోమాత కూడా మనకి జీవితంలో సహకారంగా ఉంటుంది. ఎంత సహనమో భూమాతకి అంత సహనం గోమాతకి ఉందని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే తల్లి లేని పిల్లలకి పాలు లేకుంటే ఆవు పాలు గోవు పాలు తాగి పెరుగుతారు. రోజు కొంచెమైనా మనం తినే భోజనంలో కొంచెం 1% అయినా మనం గోవు భోజనం పెడితే అది మనకు పుణ్యకార్యము. మనం పుణ్యం చేసుకున్న వాళ్ళం అయిపోతాం, ఒక అన్నదానం చేసిన వాళ్ళం అయిపోతాము గోవుకి. మీకు సమయం ఉన్నప్పుడు ఏదో ఒక 5 నిమిషాలు తీసి గోవుని ఇంటికన్నా
ఇంటికన్నా రప్పించుకోవాలి, లేకపోతే గోశాలకు వెళ్ళైనా కానీ ఒక ఒక రొట్టె ఎందుకు కాదు పెడితే అవి కొంచెం హ్యాపీ సంతోషపడతాయని మనకు ఒక పుణ్యము ఇంకొకటి యాడ్ అవుతుంది, ఒకరోజు పుణ్యం యాడ్ అవుతుందని నా భావన. అదే గోశాలలో ప్రతిరోజు పొద్దున్నే వీటికి గాసం పెట్టడం కానీ, వీటికి స్నానం చేయించడం కానీ, అవి ఎక్కువ ఎంత ప్రేమగా చూస్తే అవి అంత ప్రేమగా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సో రోజుకి వీటికి భోజనము, వీటికి కావాల్సిన వసతు అవన్నీ కల్పించి వీటికి ఒక పిల్లల్లాగా, మన పిల్లల్లాగా వీటిని చూసుకుంటే వీటి ఆశీర్వాదం మనకు ఎప్పటికీ ఉంటుంది. మీరందరూ కలిసి నాతో 13వ తేదీన గోపాదయాత్ర సైనిక్పూర్ నుంచి 4 గంటలకు బయలుదేరుతాను. ఈ చాలా పెద్ద దూరము 315 కిలోమీటర్లు ఇక్కడి నుంచి నడుస్తున్నాను. మీ అందరి సహకారాలు కావాలని కోరుతూ దేవికా కనకాల. థ్యాంక్ యూ వెరీ మచ్. Subscribe to our channel, click the bell icon and select all.